యుక్రెయిన్ వార్ కి ఫుల్ స్టాప్ పడేదెలా? ఆయన చనిపోతే అని ఈయన అంటాడు. ఈయన కుర్చీలోంచి దిగితే అని యుద్ధం ఆగిపోతుందని ఆయన అంటాడు. ఎవరేమంటున్నా యుద్ధం ఆగట్లేదు, మాటల యుద్ధం అస్సలే ఆగట్లేదు. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆగే ఛాన్స్ ఉందా? ఉంటే అదెలాగో తెలియదు కానీ యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య మాటల యుద్ధం మాత్రం జోరుగా జరుగుతోంది. పుతిన్ త్వరలోనే చనిపోతారని, అప్పుడు యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందని ఫుల్ ఫోర్స్ తో చెప్తున్నారు జ్యోతిష్యరత్న జెలెన్స్కీ. పుతిన్ చనిపోతారని, అప్పుడు యుద్ధం ఆగిపోతుందని బల్ల గుద్ది మరీ చెప్తున్నారు ఆయన. అంటే ఆగండి, అసలు యుక్రెయిన్ వార్ ఎలా ఆగిపోతుందో నేను చెప్తా అంటున్నారు రష్యా ప్రెసిడెంట్ పుతిన్. యుక్రెయిన్ అధ్యక్ష పదవిలోంచి జెలెన్స్కీ దిగిపోతూనే యుద్ధం ముగుస్తుందంటున్నారు పుతిన్. జెలెన్స్కీ దిగిపోతాడని నమ్మకంగా చెప్పేశారు ఆయన. ఏడాది క్రితమే జెలెన్స్కీ పదవీ కాలం ముగిసిందని, త్వరలోనే యుక్రెయిన్ లో ఎన్నికలు వస్తాయి, కొత్త ప్రెసిడెంట్ వచ్చాక యుద్ధం ఆగుతుందని పుతిన్ చెప్తున్నారు. పుతిన్ త్వరలోనే చనిపోతారు అన్న జెలెన్స్కీ మాటలకు కౌంటర్ గా ఇలా మాటల మిసైల్ విసిరారు పుతిన్. సో పోవడమో దిగిపోవడమో, యుద్ధంలో ఓడిపోవడమో, ఏం జరుగుతుందో, ఎవరి జోస్యం ఫలిస్తుందో, ఎప్పుడు ఎలా ఈ యుద్ధం ఆగుతుందో చూడాలి.